గత 23 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్ డిగ్రీ, మాస్టర్స్ మరియు మేనేజ్మెంట్లో బీబీఏ బిజినెస్ అనాలిటిక్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్, కొత్తగా బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యా సంస్థ సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 25,000 మందికి పైగా దేశ విదేశాల్లో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, కార్పొరేట్ హాస్పిటల్స్, ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్ మరియు సాగర్ నగర్లలో, హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, అమీర్పేట్లలో 5 క్యాంపస్లను సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకి మంచి భవిష్యత్తును అందిస్తుంది. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాల గురించి మనతో చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, ముందుగా చెప్పండి, మీరు దాదాపుగా 23 ఇయర్స్ నుంచి విజయవంతంగా ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ రన్ చేస్తున్నారు. 5 క్యాంపస్లు, 10 కాలేజెస్ని రన్ చేస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటారు? ఎందుకంటే చాలా విజయవంతంగా రన్ అవుతూ ఉన్నాయి. చాలా మంది 25, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే 25,000 మంది స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా బయటికి వెళ్ళారు. ఎలా సాధ్యమైంది? ఫస్ట్ థ్యాంక్స్ టు ద పేరెంట్స్ అండి. మమ్మల్ని బిలీవ్ చేసి 23 ఇయర్స్ బ్యాక్, అంటే ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాలేజ్ అండి. ఆ బ్యాచ్ స్టూడెంట్స్ వెన్ దే పర్ఫార్మ్ వెల్, వెన్ దే కమ్ అవుట్ విత్ గుడ్ స్పిరిట్స్, బయటకు వచ్చినప్పుడు, కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ మనం ఇవ్వగలిగినప్పుడు డెఫినెట్గా అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదండి. అండ్ వీ ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ ద సేమ్ స్టూడెంట్స్. ఎలాగైతే వాళ్ళు పర్ఫామ్ చేశారో నెక్స్ట్ బ్యాచెస్ని కూడా అదే విధంగా పర్ఫామ్ చేయటం, అలాగే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయటం మూలంగానే ఆ స్టూడెంట్స్ యొక్క కష్టం కాలేజ్కి మంచి పేరు తీసుకొస్తుందండి. అలాగే వైస్ వర్సా ఏంటంటే అండి, ఇక్కడ మన కాలేజీలో మనతో పాటు వర్క్ చేసే ఫ్యాకల్టీ మెంబర్స్ అవ్వచ్చు, టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, అడ్మిన్ స్టాఫ్ అవ్వచ్చు, అందరూ కూడా ఈక్వల్గా అంతా దే గివ్ బ్యాక్ టు ద స్టూడెంట్ అనమాట. దే రెస్పాండ్ టు ద స్టూడెంట్ ఎలాంటి క్వశ్చన్తో వచ్చినా, ఎలాంటి అంటే దీంతో వచ్చినా కానీ, అనుమానంతో వచ్చినా కానీ డెఫినెట్గా అన్నీ అతనికి క్లియర్గా అర్థమయ్యేదని చెప్పి, ఈ కోర్సెస్ వివరాల గురించి పూర్తిగా చెప్పి, కోర్సెస్ యొక్క అంటే దీంట్లో ఈ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అన్ని ప్రోగ్రామ్స్ అలాగే ఉంటాయి. అలాగే మనం రన్ చేసే ప్రోగ్రామ్ అన్నీ కూడా ఐఐపి ప్రోగ్రామ్స్, అంటే చదువుకునేటప్పుడే వర్క్ చేస్తూ ఉంటారు. సో అసలు అది ఎలా సాధ్యం అన్నది కూడా చాలామంది పేరెంట్స్కి డౌట్ అనమాట. అసలు డౌటే కాదు, చాలామంది పేరెంట్స్ ఒక్కోసారి వద్దండి మా అబ్బాయిని ఇంత చిన్న ఏజ్లో వర్క్ చేపించడం మాకు ఇష్టం లేదు, అట్ ది ఏజ్ ఆఫ్ 18, 19, 20 ఎందుకంటే వర్క్ చేయాలి, అది ఆ డబ్బులు సంపాదనగా అయితే కనుక అవసరం లేదంటారు. బట్ ఇక్కడ డబ్బులు సంపాదించడం అన్నది కాదండి పాయింట్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ అనమాట. ఆ రెండు వస్తే ఆటోమేటిక్గా మీకు మంచి ఉద్యోగం వస్తుంది కోర్స్ కంప్లీట్ అయ్యేపాటికి. ఎందుకంటే మనం చాలా మంచి చదువు చెప్తాం క్లాస్ రూమ్లో, అలాగే స్టూడెంట్ బాగా ట్రైన్ చేస్తాం. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఉంటాయి, కమ్యూనికేషన్ క్లాస్ ఉంటాయి, ఇలాంటి అన్నిటితో బాగా ట్రైన్ చేస్తాం. అలాగే స్టూడెంట్ ఇంటర్న్షిప్కి వెళ్ళి అక్కడ ఫిజికల్గా అక్కడ అపేర్ అవుతూ ఉంటాడు కాబట్టి, ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా మంచి స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్టూడెంట్కి వెంటనే కోర్స్ కంప్లీట్ అయ్యేపాటికి ఉద్యోగం వస్తుందండి. ఆ ఉద్యోగం వస్తున్న మూలంగానే స్టూడెంట్స్కి అది మౌత్ పబ్లిసిటీ అవ్వచ్చు, లేకపోతే మీలాంటి B6 లాంటి టీవీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ మాకు క్రియేట్ చేసి మాకు ఇచ్చినందుకు. ఎందుకంటే అండి కొన్ని కోర్సెస్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ గురించి, ఎస్పెషలీ కల్నరీ ఆర్ట్స్ గురించి, MBA ఇన్ హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అవగాహన కూడా ఉండదన్నమాట. సో ఇలాంటి ప్లాట్ఫామ్ మీద ఉండి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ కోర్సెస్ ఏంటిది అనేది ఎక్స్ప్లోర్ చేస్తారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలుసుకునే వాళ్ళ పిల్లలు జాయిన్ చేసిన, వాళ్ళ పిల్లలు వేరే ఎడ్యుకేషన్లో జాయిన్ అయిపోయారు అప్పటికన్నా కానీ వేరే వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పిల్లలకు అర్హత ఉంటే కనుక ఆ పిల్లల్ని జాయిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో థ్యాంక్స్ టు V6 ఆల్సో అండి ఫర్ గివింగ్ సచ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. శాంతి గారు అడగండి, మీ డౌట్ ఏంటో సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శాంతి గారు. సార్ అంటే BBA కోర్స్ కి స్పెషలైజేషన్స్ ఏముంటాయి సార్? ఓకే, BBA బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అమ్మా. దీంట్లో జనరల్గా మీకు ఉండే 4 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ కోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే మీకు మార్కెటింగ్, IT,
హెచ్ఆర్, ఫైనాన్స్ ఈ 4 కోర్ సబ్జెక్ట్స్ కింద మీరు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో అంటే బీబీఏలో అవ్వచ్చు, ఎంబీఏలో అవ్వచ్చు, ఈ కోర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. అలాగే కొన్ని స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అన్న ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ బిజినెస్ అనలిటిక్స్ చేయడం మూలంగా మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం అన్న ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ట్రావెల్ అండ్ టూరిజం అంటే మీకు హాస్పిటాలిటీ రంగంలో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, ఎయిర్లైన్స్లో కానీ, టూరిజం ఆర్గనైజేషన్స్లో కానీ అంటే థామస్ కుక్ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో కూడా ఉద్యోగాలు వస్తాయి అనమాట. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ అంటే టేస్ట్ని బట్టి, పర్సనాలిటీని బట్టి మీరు ఎంచుకోవచ్చు, కోర్సులు ఎంచుకోవచ్చు. మన దగ్గర అయితే కనుక జనరల్ బీబీఏ ఉంది, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఉంది, అలాగే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఉంది. ఈ 3 ప్రోగ్రామ్స్లో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చూస్ చేసుకోవచ్చు. మనకి ఇందాక మనం అనుకున్నాం కదా 5 క్యాంపస్లు ఉన్నాయి. మొత్తం టోటల్గా 10 కాలేజీలు. 5 క్యాంపస్లకి ఏంటంటే డిగ్రీ కాలేజ్ అఫిలియేషన్స్ 5 వేరేగా ఉంటాయి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అఫిలియేషన్స్ వేరేగా 5 ఉంటాయి అనమాట. సో 10 కాలేజ్లో కూడా మీకు ఈ 5 క్యాంపస్లో కూడా ఈ బీబీఏ జనరల్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, అలాగే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం ఈ 3 ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి sun.edu.in మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా వెబ్సైట్ ఐడి. ఆ వెబ్సైట్ ఐడిలోకి వెళ్తే ఏ బీబీఏకి ఆ 6 సెమిస్టర్స్కి ఉండే సబ్జెక్ట్స్ 36 సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం. ఆ 36 సబ్జెక్ట్స్ 6 సెమిస్టర్స్లో మీరు ఎలా చదువుతారు, వర్కింగ్ ఎప్పటి నుంచి అంటే మీరు సెకండ్ సెమిస్టర్ నుంచి వర్క్ చేస్తారు కాబట్టి ఏ టైం నుంచి ఏ టైం దాకా వర్క్ చేస్తారు, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు, మీకు ఇంటర్న్షిప్లో మీకు స్టైఫండ్ ఎంత వస్తుంది, ఇవన్నీ పూర్తి వివరాలు మీకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ కాలేజ్ లొకేషన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి అంటే మీకు 10-15 మినిట్స్లో మీరు రాగలరంటే కనుక కాలేజీకి వస్తే కనుక ఇంకా బెటర్గా మీకు అంటే అర్థమయ్యేటట్టు కాలేజ్ చూపించి మీకు సీనియర్స్తో మాట్లాడించి అక్కడ టీచర్స్తో మాట్లాడి మీకు కూడా ఇంకా పూర్తిగా అవగాహన తెప్పిస్తారు ఈ కోర్సు గురించి. అంటే చదువుకునేటప్పుడు వర్క్ చేయటం అన్నది చాలా కొత్తగా ఉంటుంది అనమాట. సో అది ఎలా సాధ్యపడుద్ది, ఏ టైం నుంచి ఏ టైం దాకా చదువుకుంటారు, ఏ టైం నుంచి ఏ టైం దాకా వర్క్ చేస్తారు అన్నది కూడా మీకు చాలా వివరంగా చెప్తారండి. సో డెఫినెట్గా చాలా మంచి ప్రోగ్రామ్స్ బీబీఏ ప్రోగ్రామ్స్ అనేది. బీబీఏ తర్వాత ఎంబీఏ కూడా చేస్తే అంటే ఇది కనెక్టింగ్ ప్రోగ్రామ్ కాబట్టి బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే మాస్టర్స్లో అది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ 2 ప్రోగ్రామ్స్ 5 ఇయర్స్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. చాలా మంచి ప్రోగ్రామ్స్ అండి. అయితే సార్ చెప్పండి, ఈ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలి అని అంటే అటు పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. అండ్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ వాళ్ళకి. అయితే ఒక కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఫెసిలిటీస్ మీరు అందిస్తూ ఉన్నారు, వై సన్ అని అంటే మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నిజంగానే చాలా సొసైటీలో చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. చాలా అన్ని కాలేజెస్ కూడా స్టూడెంట్కి చాలా మంచి చదువు చెప్తాయి, చాలా మంచి ప్లేస్మెంట్ ఇస్తాయి. కాకపోతే కరికులం అన్నది మనకి కూడా అన్ని కాలేజెస్ లాగానే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలాగానే యూనివర్సిటీ మనకి ఒక కరికులం ఇస్తుంది, ఒక సిలబస్ ఇస్తుందండి. ఆ కరికులము సిలబస్కి కాకుండా ఎక్స్ట్రాగా స్టూడెంట్కి మనం ఏమి ఇస్తున్నాము, ఏం బెనిఫిట్స్ చేకూరుస్తున్నాము, ఆ బెనిఫిట్స్ ఆ ఎక్స్ట్రా మైల్ అతనికి స్టూడెంట్కి ఇవ్వటం మూలంగా, ఎక్స్ట్రా ఎడ్జ్ ఇవ్వటం మూలంగా ఆ స్టూడెంట్కి లైఫ్ ఎలాంటి బెటర్మెంట్ వస్తుంది అన్నది ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఏ కాలేజీలో అయినా అండి యూనివర్సిటీకి ఇచ్చిన కరికులము సిలబస్ చెప్తారు. డెఫినెట్గా మంచిగా కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ఉద్యోగం కూడా వస్తుంది. కానీ మన కాలేజీలో ఏంటంటే చదువుకునేటప్పుడే ఉద్యోగం చేయటం, చదువుకునేటప్పుడే ఇంటర్న్షిప్స్ చేయటం, చదువుకునేటప్పుడే ట్రైన్ అవడం, చదువుకునేటప్పుడే స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం, చదువుకునేటప్పుడే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవటం, చదువుకునేటప్పుడే ఎక్స్పోజర్ తెచ్చుకుంటాం, చదువుకునేటప్పుడే డబ్బులు సంపాదించడం, ఇవన్నీ కూడా చదువుకునేటప్పుడే మనం కరికులంతో పాటు సిలబస్ కంప్లీషన్తో పాటు స్టూడెంట్కి కంపెనీస్కి పంపించి వాళ్ళకి ఏ కంపెనీలో ఫ్యూచర్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏ కంపెనీలో వాళ్ళు కలలుగా అంటున్నారు, ఎలాంటి కంపెనీలో వాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారో అది మనం తెలుసుకుని అలాంటి కంపెనీస్లోనే, ఒకవేళ అలాంటి కంపెనీస్లోనే కాకుండా అదే కంపెనీలో కూడా మనం ట్రైనింగ్ ఇప్పించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు సో మెనీ కార్పొరేట్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, అలాగే హోటల్స్, 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ డీలక్స్ హోటల్స్, ఇలా అన్నిటితో కూడా మనకు కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి వి హ్యావ్ టైప్స్ కాబట్టి అలాంటి ప్లేసెస్లోనే వాళ్ళకి మనకి ఇంటర్న్షిప్ పెడతాము. ఆ ఇంటర్న్షిప్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. అలాగే ఎవ్రీ మంత్ దే విల్ బి ఎర్నింగ్ అరౌండ్ 15,000 to 25,000 రూపీస్ మంత్లీ ఇంటర్న్షిప్లోనే స్టైఫండ్ సంపాదిస్తారు. అంటే చదువు పూర్తి అయ్యేటప్పుడు చదువుకుంటూనే వాళ్ళు దగ్గరగా 2 లక్షలు 2.5 లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మనం కల్పిస్తున్నాము. చదువు పూర్తి అయిపోయినాక ఆ కోర్సు మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 3 సంవత్సరాల కోర్సుకి 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు కనుక వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే ఆ 4 లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే సంపాదించే అవకాశం స్టూడెంట్కి కల్పిస్తాం అనమాట. అంటే అలాంటి ఉద్యోగం, అలాంటి జీతం వచ్చేటట్టు మనం చేయగలుగుతాము. బట్ ఒకటే మనం అడిగేది ఏంటంటే స్టూడెంట్ వైపు నుంచి
నుంచి మేము పెట్టే కండిషన్ కానీ స్టూడెంట్ మా రిక్వెస్ట్ ఏంటంటే 85% స్టూడెంట్ అటెండెన్స్ ఉంటే కనుక ఇవన్నీ సాధ్యపడతాయండి. స్టూడెంట్ కాలేజీకి రాకుండా స్టూడెంట్ క్లాసెస్కి రాకుండా నెగ్లెక్ట్ చేసినా అలాగే మనం పంపించిన కంపెనీస్కి ఇంటర్న్షిప్కి వెళ్ళకపోయినా కానీ ఇవన్నీ సాధించలేడు. ద ఓన్లీ థింగ్ ఇన్ ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి. ఎందుకంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అంత ఇంపార్టెంట్. అలాగే ఇండస్ట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్లో కూర్చుంటామో లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి బయట తిరగటమో కాకుండా రెగ్యులర్గా క్లాస్కి కనుక వస్తే కనుక ఇవన్నీ సాధ్యపడతాయండి. ఓకే సార్, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. గౌతమి గారు అడగండి, మీ డౌట్ ఏంటో. హలో గౌతమి గారు నమస్తే అండి. నమస్తే సార్, నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే అండి. పాపకి ఇంటర్ అయ్యింది సార్, ఇప్పుడు BBA అనలిటిక్స్ తీసుకుంటానంటుంది, ఎలా ఉంటది ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. BBA అనలిటిక్స్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎక్కువగా అంటే డిగ్రీ ప్రోగ్రామ్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ BBA బిజినెస్ అనలిటిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మీకు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 6 సెమిస్టర్స్లో అంటే ఈ 36 సబ్జెక్ట్స్లో టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి టెక్నాలజీ వైపు సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా వీళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్నమాట. సో ఒక్కసారి అంటే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, 36 సబ్జెక్టులు నేను ఇప్పుడు ఈ టైంలో నేను ఈ టీవీలో చెప్పలేను. కాబట్టి ఒక్కసారి పాపని sun.edu.in వెబ్సైట్లోకి వెళ్తే BBA బిజినెస్ అనలిటిక్స్ అనేది కొట్టంగానే ఆ కోర్సుకు సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయండి. ఫస్ట్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఏంటి, సెకండ్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే కంప్లీట్గా 6 సెమిస్టర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే సెకండ్ సెమిస్టర్ నుంచి వర్క్ చేయాలి కాబట్టి BBA బిజినెస్ అనలిటిక్స్ చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్, టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి మంచి స్టైఫండ్ కూడా వస్తుందండి. సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. వీలైతే ఒకసారి వెబ్సైట్లో విజిట్ చేయండి. లేదు ఇంకా అవకాశం ఉందంటే మాత్రం కాలేజీని కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అయితే శ్రీకాంత్ గారు చెప్పండి, ఇప్పుడు వచ్చిన కాల్ని బట్టి చూస్తే BBAలో జాయిన్ అవ్వాలి అన్న ఆలోచన చాలా మందిలో కొన్ని ఇయర్స్గా వస్తుంది. మీరు ఒక 23 ఇయర్స్గా ఇది రన్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ పేరెంట్స్ ఆలోచనలో ఎంత తేడా ఉండింది, ఎంత చేంజ్ మీరు చూస్తూ ఉన్నారు? బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లో ఉండే అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, 4 కోర్ సబ్జెక్ట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అంటే మీకు మార్కెటింగ్ అవ్వచ్చు, HR అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, IT అవ్వచ్చు. ఈ 4 డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండదండి. టేక్ ఫ్రమ్ స్టార్టప్ కంపెనీ టు 1,000 కోట్ల టర్నోవర్ ఉన్న రిలయన్స్ కంపెనీ కానీ, అదానీ కానీ, లేకపోతే ఎనీ కంపెనీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏ కంపెనీ అయినా కానీ ఈ 4 డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయండి. అంటే HR డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, IT డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ అన్నీ పిల్లలు చదువుకుంటారు. కాబట్టి BBAలో కానీ MBAలో కానీ చదువుకుంటారు. కాబట్టి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ హూ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఎనీ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళాలన్నా సో వాళ్ళకి పూర్తి అవగాహన ఒక ఆర్గనైజేషన్ గురించి, అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, IT అవ్వచ్చు, అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి ఏ ఆర్గనైజేషన్లోకైనా ఫిట్ ఇన్ అయిపోతారు. అంటే స్పెషలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ చేశారు. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ హోటల్ ఒక 5 స్టార్ హోటల్లో ఉద్యోగం వస్తుంది. అదే 5 స్టార్ హోటల్లో BBA స్టూడెంట్కి కూడా వస్తుందండి. ఎలా అంటే అక్కడ మార్కెటింగ్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, HR ఉంటుంది, అలాగే IT ఉంటుంది. సో అందుకని అక్కడ హోటల్స్లో BBA చదివిన పిల్లలకు కూడా హోటల్స్లో ఉద్యోగాలు వస్తాయి, కార్పొరేట్ హాస్పిటల్స్లో వస్తాయి, ఎయిర్లైన్స్లో వస్తాయి, ఎయిర్పోర్ట్స్లో వస్తాయి. దట్ ఈస్ వై మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎవర్ గ్రీన్ ప్రోగ్రామ్స్ అండి. ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉద్యోగం రాదు, పలానా ఆర్గనైజేషన్లోనే ఉద్యోగం వస్తుంది, ఈ ఆర్గనైజేషన్లో ఉద్యోగం రాదు అన్న సమస్య లేదంటే ఏ ఆర్గనైజేషన్లోకైనా ఫిట్ అయిపోయే పిల్లలు అనమాట. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. హలో సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అదే నా పేరు సుబ్రహ్మణ్యం సార్, మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే అండి. అంటే మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే అండి. మొన్న అంటే ఎగ్జామ్స్ అవ్వకముందు మా అబ్బాయి NIH కాల్ వచ్చింది సార్. ఓకే అండి. కాల్ వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు, సెల్లో ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇక్కడ మా వైజాగ్ లో డాబా గార్డెన్స్ ఉందండి, వాళ్ళది కంపెనీది ఉందండి ఆఫీస్ అది. ఓకే అండి. అక్కడ అంటే ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళకి మళ్ళీ అక్కడ ఎగ్జామ్ పెట్టారండి. ఓకే అండి. ఎగ్జామ్ పెట్టినప్పుడు అక్కడ కూడా పాస్ అయ్యారని చెప్పేసి అని వాడు చెప్పారండి. సాఫ్ట్వేర్ అనేది బీటెక్ అండి. ఓకే. ఆ బీటెక్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బీటెక్ లో మా NIH అంటే మీకు ఐడియా ఉంటుంది సార్. ఓకే.
ఇప్పుడు బాబు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మా అబ్బాయి ఏంటంటే ఐఏఎస్ కి కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ అవుదాం అనుకున్నాడు సార్. ఓకే అండి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఇప్పుడు అది కష్టం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ లో బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా సార్. అవునండి. అందుకని ఇప్పుడు మీరు ఏంటంటే బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాగుంటది కదా ఎలాగని చెప్పేసి అని చెప్పారు. అది ఎంతవరకు అంటే వాళ్ళ కంపెనీస్ పలానా ఊరు ఉన్నాయి సార్ కదా సార్. అవునండి. అది మనకి ఇప్పుడు యూజ్ఫుల్ అవుతుందా లేదు సార్? అది ఒక్కరు ఎన్ఐటీలో అంటే కొన్ని క్యాపిటల్ మీరు అన్నట్టు క్యాపిటల్ మనకి ఫాదర్ మనకి అదే తల్లిదండ్రులు తెలియక క్యాపిటల్ పెట్టేసి మీరు ఏంటంటే కోర్స్ చదివిస్తే తర్వాత ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియదంతని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా సార్. అంటే రేపు జనరేషన్ కి వాళ్ళు చదువుకున్న తర్వాత ఎలా ఉంటది ఏంటంటే ఇప్పుడు మనం బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎలా ఉంటుంది సార్? అంటే మేము కాంప్లిమెంట్ అంటే బాబుకు కూడా చదవడానికి అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నెక్స్ట్ జనరేషన్ అంటున్నారు కదండి అందుకని బీటెక్ కి మేము ఓకే చేసాం. వెరీ గుడ్ అండి. బీటెక్ చదవచ్చు, చాలా మంచి కోర్స్ అండి. ఎప్పుడైనా కానీ ఇంజనీరింగ్ అన్నది కూడా చాలా మంచి కోర్సు. కాకపోతే దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ నుంచి. అంటే సివిల్ తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, ఐటీ తీసుకోవాలా, ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలా అని చెప్పి దాన్ని బట్టి కూడా అంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆ కోర్సు ఆ స్పెషలైజేషన్ తీసుకుంటే దాంట్లో బాగా రాణించవచ్చండి. అలాగే ఇంజనీరింగ్ అయిపోయినాక మీరు అన్నట్టు మీరు ఇందాక అన్నారు కదా ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలని చెప్పి డెఫినెట్గా సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బికాస్ సివిల్ సర్వీసెస్కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి సో ఈ ఇంజనీరింగ్ అనేది కూడా డిగ్రీతో ఈక్వలెంట్ కాబట్టి సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే శ్రీకాంత్ గారు ఇందాక మీరు ఫీ స్ట్రక్చర్ ఒకటి రఫ్గా చెప్పారు. సో కొంతమంది అఫోర్డ్ చేయలేరు ఆ అమౌంట్, బట్ చదవాలని కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసము ఫీ రియంబర్స్మెంట్ కానీ బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం కానీ ఏమైనా ఉంటుంది అంటారా? డెఫినెట్గా అండి. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్స్ అండి. అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇటు తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, రెండు గవర్నమెంట్స్ కూడా అర్హులైన పిల్లలకి అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, వైట్ కార్డు, వీకర్ సెక్షన్ ఉన్న పిల్లలకి వాళ్ళ చదువుకి పూర్తిగా మద్దతు ఇచ్చి పూర్తిగా సపోర్ట్ చేస్తూ అలాంటి పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రవేశపెట్టి అందరి పిల్లలకి కూడా సపోర్ట్ చేస్తున్నారండి. సో గవర్నమెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలా ఫీజు రియంబర్స్మెంట్ త్రూగా చాలామంది పిల్లలు మన దగ్గర చదువుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్లో కూడా చాలామంది చదువుకుంటారన్న అవకాశం కూడా ఉందండి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మేము కూడా మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మేము ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ స్టూడెంట్కి ఉండాలనే ఉద్దేశంతో ఒక రీజియన్తో కానీ రిలీజియన్తో కానీ సంబంధం లేకుండా ఒక క్యాస్ట్తో కానీ ఒక కమ్యూనిటీతో కానీ సంబంధం లేకుండా 90% అబవ్ వచ్చిన వాళ్ళకి ఫీజులో డైరెక్ట్గా 1 lakh రూపీ దాకా అంటే 50,000 నుంచి ₹1,00,000 దాకా ఫీజులో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. అదే 80% అంటే వాళ్ళ ప్రీవియస్ ఎడ్యుకేషన్ 10th కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ వాళ్ళు జాయిన్ అయ్యే క్వాలిఫికేషన్ బట్టి జాయిన్ అయ్యే కోర్సును తీసుకునేటప్పుడు ఆ ప్రీవియస్ ఎడ్యుకేషన్లో 80% వస్తే కనుక 25,000 నుంచి 50,000 దాకా స్కాలర్షిప్స్ ఫీజులో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ అనేది నేషనల్ బ్యాంక్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే స్టూడెంట్కి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చదువుకునేటప్పుడు వాళ్ళు ₹1 కూడా ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఫీజుగా పే చేసి తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్లో కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి అది ఎస్పెషల్లీ సన్ ఇంటర్నేషనల్ చదివితే 100% ప్లేస్మెంట్ అన్నది గ్యారంటీ ఇస్తాం కాబట్టి కోర్స్ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు ఉద్యోగం వచ్చినాక ఈఎంఐ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. తల్లిదండ్రుల మీద ₹1 కూడా భారం పడకుండా. అలాగే మన ఇచ్చే ఇంటర్న్షిప్స్ మూలంగా అండి స్టూడెంట్ హార్డ్ వర్క్ చేసే ప్రతి స్టూడెంట్ కూడా సంవత్సరానికి ₹2,00,000 అంటే చదువుకునేటప్పుడే ₹2,00,000 సంపాదిస్తాడు. అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వర్క్ చేస్తాడు కాబట్టి మన దగ్గర కట్టే ఫీజు కంటే కూడా తను ఇంటర్న్షిప్ రూపంలో తను ఎక్కువ సంపాదించవచ్చు. అంటే మనం 3 సంవత్సరాలకి కలిపి దగ్గరగా ₹3.5 నుంచి ₹4,00,000 ఖర్చు అయితే అతను ₹4,00,000 2 సంవత్సరాలు సంపాదించే అవకాశం కూడా మనం కల్పిస్తున్నాం. దాన్ని యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ స్టూడెంట్కి ఉండాలన్నమాట. సో అలా కూడా స్టూడెంట్స్ చాలా బ్రహ్మాండంగా సాధిస్తున్నారండి. అయితే శ్రీకాంత్ గారు మీరు అంటున్నారు 100% ప్లేస్మెంట్స్ అని అంటూ ఉంటారు. ఇవ్వండి అంత ధైర్యంగా ఎవరు చెప్పరు. సో మీరు ఇస్తాము అంటున్నారు. దీనికి తగ్గట్టుగా మీరు బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వర్క్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉండింది దీనికి సంబంధించి ప్లేస్మెంట్స్కి సంబంధించి? ఫస్ట్ థింగ్ అండి థ్యాంక్స్ టు ద ఇండస్ట్రీస్ అండి. అంటే ఇవాళ రోజున మేము తీసుకునే ప్రతి కోర్సు ప్రతి ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ థింగ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, ఇండస్ట్రీలో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ప్లేస్మెంట్కి, అంటే వాక్యూమ్ ఎంత ఉంది అనేది ఫస్ట్ గమనించడం జరిగింది. అంటే మార్కెట్ రీసెర్చ్ చేయాలండి. రీసెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ మేము హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసాం. వై? బికాస్
హోటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు 97% అంటే వ్యాక్యూమ్ ఉంది. అంటే 100 మంది అక్కడ హోటల్లో వర్క్ చేస్తున్నారంటే 3 మాత్రమే స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మిగతా 97 పీపుల్ దే హ్యావ్ డన్ సమ్ అదర్ కోర్సెస్, అంటే హోటల్ మేనేజ్మెంట్ కాకుండా వేరే అదర్ కోర్సెస్ చేసి హోటల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో 95% వ్యాక్యూమ్ ఉంది అక్కడ అన్నది గమనించాం. ఆ తర్వాత బీబీఏ మేనేజ్మెంట్కి వచ్చేపాటికి మేనేజ్మెంట్ పీపుల్లో ఎంత వ్యాక్యూమ్ ఉంది, అంటే స్కిల్ ఉండి ఎంతమంది అక్కడ వర్క్ చేయలేకపోతున్నారు. ఆ తర్వాత బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇది. అంటే న్యూట్రిషన్ డైటిషన్ గురించి తెలుసుకుని, అంటే కోవిడ్ తర్వాత చాలా అవేర్నెస్ వచ్చిందండి ప్రతి వాళ్ళకి. అంటే ఆహారం తీసుకునే పద్ధతిలో చాలా మార్పులు వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఆహారం తీసుకునే విధానంలోనే మార్పులు తీసుకుంటే ఆరోగ్యం అంటే మనకి పాడు చేసుకునే ముందే అంటే మనం కాపాడుకుంటమే చాలా ఇంపార్టెంట్ అన్నది చాలామంది గమనించడం జరిగింది. అందుకని బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వచ్చింది. అలాగే ఇవాళ రోజున బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. దిస్ ఆర్ న్యూ కోర్స్ విచ్ ఇస్ కమింగ్ అప్, అంటే చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. స్టూడెంట్స్ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు లాస్ట్ 2-3 ఇయర్స్లో డేటా గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం. అంటే ఫ్యూచర్ అంతా ఎంత ఆధారపడి ఉంటుంది డేటా సైన్స్ మీద కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ ఎంత ఆధారపడి ఉంటుంది, మార్కెట్లో ఎంత చేంజెస్ వస్తాయి ఏంటని చెప్పి. ఒక్కటి మాత్రం గమనించాల్సింది ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా మనుషులకి పనిచేసే అవకాశం ఉండదు. ఇంకా అంతా మిషన్లే పనిచేస్తాయి, కంప్యూటర్సే పనిచేస్తాయి, ఏ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాయి, మనుషులతో పని ఏమి ఉండదు అనుకుంటారు. అంటే అది చిన్న లాజిక్. నేను చెప్పేది ఏంటంటే అండి, 40 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే హైదరాబాద్ అనేది సృష్టించి ఒక హైటెక్ సిటీ తీసుకొచ్చారో, ఆ రోజున కూడా మనం ఇదే టాపిక్ మనం మాట్లాడుకున్నాం. కంప్యూటర్ వచ్చేస్తే మనకు ఉద్యోగాలు రావని. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ స్థాపించిన రోజున 60 లక్షల జనాభా ఉన్న హైదరాబాదు ఇవాళ రోజున 1,50,00,000కి రీచ్ అయింది. అంటే కనుక వై? బికాస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ హైదరాబాద్. అంటే మనం అలాంటి పాపులేషన్ ఎంత గ్రోత్ లాస్ట్ 30-35 ఇయర్స్ 40 ఇయర్స్లో చూసాము అంటే బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్. అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగిందే కానీ తగ్గలేదండి. అంటే మనకి ఊహకి ఒకటి అనుకుంటాము, బట్ రివర్స్లో అవుతాయి అనమాట. ఏఐ కూడా అంతే అండి. అసలు ఆ డేటాని మనం స్టోరేజ్ చేయాలి అంటే మనిషి అనాలు ఉండాలన్నమాట. ఏఐ వర్క్ చేయాలంటే కూడా మనిషే దానికి అంటే గైడెన్స్ ఇవ్వాలి. సో ఇవన్నిటికీ కూడా మనిషి చేయలేని పని ఏఐ చేయలేదు. మనిషి చేసే పనే ఏఐ చేస్తుంది. అండ్ వెన్ వీఆర్ గివింగ్ ద డేటా అనమాట, మనం డేటా ఇచ్చినప్పుడే ఏఐ వర్క్ చేస్తుంది. సో అలాగా మనిషి లేకుండా మాత్రం ఏ ఉద్యోగం ఉండదండి. ఉద్యోగాలు పెరుగుతాయి కానీ తగ్గటం ఉండదు. సో ఇలాంటి ఎంప్లాయీస్, ఇలాంటి స్కిల్డ్ పీపుల్ చాలామందికి అవసరం వస్తుంది ఇంకా ఫ్యూచర్లో, డేటాకి సంబంధించి కానీ ఏఐకి సంబంధించి కానీ. అందుకని బీఎస్సీ డేటా సైన్స్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఓకే శ్రీకాంత్ గారు, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఓకే, ఇవి చేస్తే ప్రైవేట్ జాబ్స్ వస్తాయి, మరి గవర్నమెంట్ జాబ్స్ కావాలి మాకు, దాని పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటారు. మీరేం చెప్తారు దీనికి? గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ వీళ్ళు కాదా? మన దగ్గర ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా యూజీసీ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్స్ అండి. ఇందాక ఒక ఆయన అడిగారు కదా, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక ఏంటి క్వాలిఫికేషన్ అని చెప్పి. డిగ్రీ ఇస్ ద మెయిన్ క్వాలిఫికేషన్. సో మన దగ్గర చదివిన డిగ్రీ, ఏ డిగ్రీ చదివినా, హోటల్ మేనేజ్మెంట్ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీబీఏ చేసినా, ఏ డిగ్రీ చేసినా ఇట్స్ ఈక్వలెంట్ డిగ్రీ. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా కానీ సివిల్స్కి వెళ్తానికి అన్నిటికీ అర్హులు. అలాగే గవర్నమెంట్ జాబ్స్కి, అలాగే వాళ్ళు అంటే స్పెషలైజ్డ్ చేసిన గవర్నమెంట్ జాబ్స్ అయితే కొన్ని ఉంటాయి అనమాట. టీచర్స్ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, అలాగే హెల్త్ సెక్టర్స్లో కానీ వాళ్ళకి ఏంటంటే సంబంధించిన అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి, అంటే పరీక్షలు అంటాం కదా. సో దానికి ప్రిపేర్ అయ్యి, దానికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి. ఫిట్నెస్ కండిషన్స్ మనకు అలా ఉండాలి. సో వాటికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలన్నమాట. బట్ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే మాత్రం మన దగ్గర ఉండే అన్ని డిగ్రీస్ ఈక్వల్లీ క్వాలిఫైడ్ ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. అయితే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి లేదంటే స్టేట్స్ నుంచి కూడా మీ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? పర్టికులర్గా వచ్చేసి అమ్మాయిల విషయంలో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త పడాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు వెళ్తే ఎలా ఉంటుందో అని. వీళ్ళ పట్ల ఎలా ఉంటుంది? ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? డెఫినెట్గా అండి, వాళ్ళ రోజున ఆడపిల్లలు మనం చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న కన్సర్న్, ఆడపిల్లని బయటికి పంపించాలంటే సేఫ్టీ సెక్యూరిటీ చూస్తారు తల్లిదండ్రులు ఎవరైనా. అది ఏ ఆడపిల్లకైనా ఉండే చిన్న ఇది హర్డిల్ అండి అది. సో అది దాటి బయటికి రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కాలేజీలో కానీ మన హాస్టల్స్లో కానీ అలాంటి కంఫర్ట్ లెవెల్స్ ఉన్నాయా లేవా అని మనం చెప్పాలి. పేరెంట్స్కి చెప్పాలి, ఆడపిల్లలకి చెప్పాలి. సో అలాంటి ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసాం కాబట్టి
మన దగ్గర ఆడపిల్లల శాతం ఎక్కువ ఉంటుంది. బికాజ్ అంటే బాటమ్ నుంచి చూస్తే కనుక మనకి 70% మన టీచింగ్ స్టాఫ్ కానీ అడ్మిన్ పీపుల్ కానీ లేడీస్ ఉంటారండి. హెడ్స్ కూడా అందరూ లేడీస్ ఉండడం మూలంగా ఆడపిల్లలకి చాలా సౌకర్యంగా ఉంటుంది, చాలా కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎలాంటి చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళు వెంటనే చెప్పగలుగుతారు. అలాగే హాస్టల్స్ పరంగా అంటే సపరేట్ హాస్టల్స్ ఉంటాయి గర్ల్స్కి, ఎప్పుడు సీసీ కెమెరా మానిటరింగ్లో ఉంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా హాస్టల్లోనే తింటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఓకే అండి, మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, అదేవిధంగా కొత్తగా చెప్పారు మీరు ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఎలాంటి కోర్సులు ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే విషయాలు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.